హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం తెలుసుకోబోయేటటువంటి విషయం, ఇంట్లో ఉండేటటువంటి ఆడవారు, గృహిణులు, బయటికి వెళ్ళి వ్యాపారం చేయలేని వాళ్ళు, పోనీ ఇంట్లోనే వ్యాపారం చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకి, విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవేవి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. మొదటి పాయింట్, ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎంఎల్ఎం లీడర్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. ఈ వ్యాపారం ఏంటంటే, ఈ హల్దీకి కావాల్సినటువంటి, ఇప్పుడు ఈ పెళ్లి కూతురికి సామాన్లు ఉంటాయి కదండి, ఈ హల్దీకి కావాల్సినటువంటి సామాన్లని మీరు విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఎక్కడైనా సరే ఈ కావాల్సినటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వచ్చి సేల్ చేసుకోవచ్చు. ఇందులో మీకు చాలా మంచి ప్రాఫిట్స్ అనేటటువంటి ఉంటాయి. ఎందుకంటే మార్జిన్ అనేటటువంటిది 50 to 70% ఉంటుంది. నేను వాటి ప్రైస్ కూడా చెప్పపోయింది, ఎందుకంటే ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కాకుండా మామూలుగా చూసేవాళ్ళు కూడా చూస్తారు. గమ్మున బ్రైడల్ కానీ ఎవరైనా చూసారనుకోండి, మీరు ఏ 100 రూపాయలు అది చెప్పారనుకోండి, ఎందుకంటే మీకు 30 రూపాయలే కదా ఇది. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని 200, 300 పెట్టి బయట మార్కెట్లో వాళ్ళు బై చేస్తున్నారు. కానీ ఆ మెయిన్ ప్రైజ్ అనేటటువంటిది ఈ సామాజిక మాధ్యమాల్లో ఇవ్వడం వల్ల ఏంటంటే అందరికీ మార్కెట్ పోతుంది. కాబట్టి మీకు పడేటటువంటి కాస్ట్ని నేను ఈ వీడియోలో తెలియజేయట్లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చూసుకుంటే ఈ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఈ హల్దీ అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా సంస్కృతి ఇక్కడది కాదనుకోండి, నార్త్ది, కానీ మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ పసుపు చీరలు అనేటటువంటివి అందరూ కట్టుకుని, దానికి ఈ ఆడవాళ్ళు చెవులకి అన్ని పసుపు, ఇవన్నీ ఆల్రెడీ మీలో చాలామంది మిమ్మల్ని చూసే ఉంటారు. ఈ మెచ్యూర్ ఫంక్షన్స్కి అయితే కానివ్వండి, పెళ్లి ఫంక్షన్స్కి కూడా ఇవి చేస్తున్నారు. రెడ్ కలర్లో కొన్ని పూలు, పసుపు కలర్లో ఉంటాయి. ఈ సెట్ ఏదైతే ఉందో, ఇవన్నీ సెట్ ఏదైతే ఉందో దానికి తగ్గినటువంటి వడ్డానం అయితే కానివ్వండి, చెవులకు పెట్టుకునేది, మెడలో వచ్చేటటువంటి గొలుసు, ఈ సెట్ అంతా కూడా 200 రూపాయలకి బయట సేల్ చేస్తున్నారు. మీకు అందులో మీకు ఈ విజయవాడకి కానీ మద్రాసుకి కానీ, మద్రాసుకి వెళ్తే మీకు ఒప్పుకుంటే బాగా తగ్గుతుంది. విజయవాడలో మనకి దగ్గరలో రాజమండ్రిలో ఉండేటటువంటి వాళ్ళు రాజమండ్రిలోను ఈ సెట్స్ అనేటటువంటివి తీసుకుని మీరు వాట్సాప్ స్టేటస్ల కింద ఈ యొక్క ఐటమ్స్ అనేటటువంటివి మా దగ్గర దొరుకుతాయి అనేటటువంటివి పెట్టుకోవడం. దాంతోపాటు మీకు ఎవరైతే గోరింటాకు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారో, మీ ఇంట్లో మీరు ఫోన్ చేసుకుంటారు కదా, మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్ ఉంటే మెహందీ ఫంక్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఆ మెహందీ ఫంక్షన్కి గోరింటాకు పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళతో మీరు టైఅప్ అవడము, అదేవిధంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఫోటో స్టూడియోస్తో టైఅప్ అవడము, అదేవిధంగా క్యాటరింగ్ ఒప్పుకునేటటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి, ఇందులోనే మీరు కొంచెం సృజనాత్మకతగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఏదైనా కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకుంటే కంపల్సరీ మన వాళ్ళు ఆహ్వానిస్తారు. అంటే ఇప్పుడు హల్దీలో సపోజ్ ఒక చేతికి పెట్టుకునే రింగ్స్, ఇవన్నీ టు బి ఫ్రాంక్లీ మనం కావు. కొన్నాళ్ళకి నాబోటుగాడే వచ్చి దీన్ని అడాప్ట్ చేశాడు. ఇప్పుడు అందరికీ అదొక ఆచారంలా మారిపోయింది. ఒక పెళ్లి కూతురు చేయడమే మనకి ఇదివరకు ఉండేది, కానీ ఏంటంటే ఇప్పుడు ఆ పసుపు నీళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొత్త ఫ్యాషన్ అయిపోయింది. దానికి సరిపడినటువంటి కిట్ ఏంటంటే ఈ అమ్మాయి పెట్టుకునేది, దాంతోపాటు డిజైనర్గా ఉండేటటువంటి చెంబు, ఒక జల్లిడ అనేటటువంటి ఉంటాయి పైనుంచి పోసుకోవడానికి, కింద ఉండేటటువంటి గిన్నెలు కూడా ఉంటాయి. ఇవన్నీ హోల్సేల్గా మీకు విజయవాడ మార్కెట్లో మీకు బాగా దొరకడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా రాజమండ్రి మార్కెట్లో కూడా దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చి మీరు స్టేటస్లో పెట్టుకోవడం. ఇంకా డిగ్రీ చదివే స్టూడెంట్లకి అయితే కనుక ఈ ఫంక్షన్స్ అనేటటువంటివి అవుతూ ఉంటాయి. వాళ్ళు చదువుకునే సమయంలోనే ఒక వ్యాపారాన్ని ఏదైనా అడాప్ట్ చేసుకుంటే, ఆ డబ్బును సద్వినియోగం చేసుకుంటే కనుక వాళ్ళ ఉన్నత చదువు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంట్లో డబ్బులు కట్టరా అంటే కడతారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మరి ఇంట్లో తల్లిదండ్రులు సంపాదించేదంతా చదువుకి అయిపోతూ ఉంటే మన వంతు కూడా ఎంతో కొంత రూపాయో 10 రూపాయలు మన సైడ్ మనం వేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా జస్ట్ ఒకసారి ఆలోచించండి. మీకంటే కంపల్సరీ మీకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే రైట్, ఓకే. ఏదైనా ఇబ్బందిలో ఉండేటటువంటి వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఒక
పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందనుకోండి, అవి కొంటారు. ఒక 10 సెట్లు కొనుక్కోండి, 3000 రూపాయలు అవుతుంది అనుకోండి 10 సెట్లకి. అంటే ఏంటంటే ఈ హెల్తీకి సంబంధించినవి చెంబు ఇవి ఒక 10 సెట్లు, ఒక 10 రంగులు కొనుక్కుంటారు. స్టేటస్లో పెట్టుకుంటారు, నచ్చినటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఇదే విధంగా ఈ టైఅప్ అనేటటువంటిది చుట్టుపక్కల ఉండేటటువంటి హల్దీ పెట్టే వాళ్ళతోటి, ఫోటోగ్రాఫర్స్ తోటి, అదేవిధంగా కర్పూరం దానికి అమ్మేటటువంటి వాళ్ళతోటి, వీళ్ళతోటి మీరు టైఅప్ పెట్టుకుంటే ఏ విధంగా టైప్ పెట్టుకోవాలండి? అది కూడాను ఏమంటే మీకు ఏదైనా అగరవత్తి చెప్పండి అంటే మీకు అడిగేటి అవసరం మధ్యలోనూ మీకు ఇచ్చేయడానికి ఏమంటే మాకు ఇలా వచ్చిందంటే వాడికి కూడా మీకు వచ్చేదంటూ ఒక 10% 20% వాడికి ముందుగా మీరు ఇచ్చుకోవాలి స్టార్టింగ్ అనేటటువంటిది. ఇప్పుడు గోరింటాకు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా వాళ్ళు రెఫరెన్స్ మీకు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆ సెట్ అనేది ఒక 3000 రూపాయలకి వాళ్ళు పర్చేజ్ చేశారు అనుకుందాం, మీకు అందులో 50% మిగిలింది అంటే 1500 రూపాయలు మీకు మిగిలింది. అందులో ఒక 150 రూపాయలైనా మీరు అటేపాటికి మీరు ఇచ్చినందుకు ఒక గిఫ్ట్ కింద, ఒక బోనస్ కింద మీరు ఆయనకి ఇచ్చారనుకోండి, ఆయనకు వచ్చేదంతా ఇవన్నీ నేను ఉదాహరణకేనండి, ప్రైస్ అనేటటువంటిది చెప్పేది. ఆయనకు 150 ఇవ్వాలి, మెహందీ వాడు 150కి తీసుకుంటాడా, ఇటువంటివన్నీ కాదు. నేను చెప్పేది కేవలం ఉదాహరణకి చెప్తున్నాను. మీకు ఉదాహరణకి ఏదో ఒక ప్రైజ్ మనం అనుకోవాలి కాబట్టి మీకు మిగిలిందంటే ఎంతో కొంతవాడు, ఎందుకంటే మీకు సహాయం ఈ రోజుల్లో ఎవరు ఉచితంగా చేయరు, ఎంతో కొంత అనేటటువంటిది ఆశిస్తారు. టు బి ఫ్రాంక్లీ ఫ్రీగా దొరికిన దానికి కూడా మనకి విలువ ఉండదు. కాబట్టి ఊరకనే ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ వాడు సహాయం చేసినా అది పనికిమాలినోడు రా బాబు అంటారు మీరు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఏదో పని ఉందని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చాను అక్కడ పెళ్ళి ఉంటే, ఎందుకంటే అడిగి పని బాట లేదు అడిగి, అందుకే నాకు వచ్చి చెప్పాడు అంటారు. కాబట్టి వాడి ఎంతో కొంత ఆశించడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత ఇచ్చారనుకోండి, ఆ ఫోటోగ్రాఫర్కి ఆల్రెడీ మాట్లాడుకున్నప్పుడు బాగా జోడ చేసుకున్నాను అండి, హల్దీకి అయితే అక్కడ బాగుంటాయి బాగా, మా ఫోటోగ్రాఫర్కి అనుకుంటే ఏమంటే ఎక్కడ ఉన్నారు హల్దీకి అని మాట్లాడుకుంటారు. కాబట్టి అక్కడ దాని ఐటమ్స్ అన్నీ కూడా బాగా ఆవిడ ఉందండి, బాగా చేస్తారు అని చెప్పారు అనుకోండి, ఉంటుంది. మరి మీకు రెఫరెన్స్లు ఎలాగా? మీకు డైరెక్ట్గా వచ్చిందనుకోండి, మీరు మేకప్ ఆర్టిస్ట్ని రెఫరెన్స్ అనేటటువంటిది తీసుకోండి. మీకు తెలిసినటువంటి వారు, ఆడవారికి ఎక్కువగా మేకప్ ఆర్టిస్టులు మేకప్ వీళ్ళకి వెళ్తారు కదా, ఏమన్నా మీకు నేను మేకప్కి సంబంధించినటువంటి బ్రైడల్ మేకప్ ఒక 5000 రూపాయలు ఎంత ఉంటుంది, 5000 10,000 సంథింగ్ ఉంటుంది. అందులో మీకు 500 1000 ఎంతో కొంత ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళ ఇష్టం. అంటే 500 1000 ఇస్తారని కాదు, నేను ఎంతో కొంత ఆయన మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉండండి. అంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మన రిఫరెన్స్ని తీసుకోవడం, మనం వాళ్ళకి రిఫరెన్స్ వెళ్ళడం, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటిది ఈ ప్రధానమైనటువంటి అంశము. ఆ ప్లాట్ఫామ్లోకి మీరు ముందుగా వెళ్ళాలి అంటే మీకు ఏదో ఒక ప్రోడక్ట్ కావాలి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే పాడైపోకూడదు. కొంచెం ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఉండాలి. ఇనప జల్లెడ ఉంది, ఎన్ని సంవత్సరాలైనా అట్టాగే ఉంటుంది. ఇనప చెంబు ఉంది, స్టీల్ చెంబు ఉంది, అది లోపల ఉండేది స్టెయిన్లెస్ స్టీల్ ఏదో ఉంటుంది. దాని మీద అది మీరు జాగ్రత్త పరుచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ సీజన్ కాబట్టి వచ్చే సీజన్ అయినా సరే దాన్ని సేల్ చేసుకోవచ్చు. కానీ దీనివల్ల మీకు సర్కిల్ అనేటటువంటిది పెరుగుతుంది. 4 సార్లు మిమ్మల్ని రెఫరెన్స్ చేస్తే 5వసారి మిమ్మల్ని పిలిచినప్పుడు 6వసారి మీరు ఆ గోరింటాకు పెట్టేటటువంటి వాళ్ళని మీరు రెఫర్ చేయొచ్చు, లేదంటే ఫోటోగ్రాఫర్ని రెఫర్ చేయొచ్చు, మేకప్ ఆర్టిస్ట్ని రెఫర్ చేయొచ్చు, కర్పూరం దండల వాళ్ళని రెఫర్ చేయొచ్చు. అందరికీ అన్నీ తెలియవు కదా, ఎవరో ఒకరు ఫస్ట్ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ కెమెరామెన్ దగ్గరికి రావచ్చు, ఫస్ట్ కర్పూరం దండల ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ముహూర్తాలు బాగున్నాయి అని చెప్పేసి ఏదో బ్లాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగా ఏదో ఒక ఎవరో ఒకరు ఈ ఛానల్లో మీరుంటే ఫస్ట్ మీ దగ్గరికి వస్తే మిగిలిన వాళ్ళని మనం అకాంపనేట్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా బిజినెస్ ఐడియా. మరి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని ఈ బిజినెస్ ఐడియా వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు టేక్ కేర్, బాయ్.